హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా త్వరగా చేసుకునే క్యాండిల్ హోల్డర్స్ని తయారు చేసేద్దాము. వాటి కోసం నేను 2 వాటర్ టిన్ క్యాప్స్ని తీసుకున్నానండి. ఈ రెండింటిని జాయిన్ చేయడానికి ఒక చిన్న స్టిక్ లాంటిది తీసుకున్నాను. మీ దగ్గర ఇది లేనట్లయితే ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటినైనా తీసుకోవచ్చు. ఆ స్టిక్కి ఒకవైపు ఇలా వాటర్ టిన్ క్యాప్కి హోల్ చేసుకొని అతికించేసుకోవాలి. తర్వాత ఇదే బేస్ కింద మనం యూజ్ చేస్తాం కాబట్టి అది పడిపోకుండా ఉండడం కోసం కిందన 2 రాళ్ళని అతికించేసుకున్నాను. ఇప్పుడు పైన కూడా ఇలా గ్లూగన్తో అతికించుకోవాలి. ఇప్పుడు కొన్ని షీషెల్స్ని తీసుకున్నానండి. తీసుకొని ఈ కర్రపుల్లకి మిడిల్లో ఇలా గ్లూ అప్లై చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి అతికించేసుకోవాలి. మీ దగ్గర ఇవి లేనట్లయితే బీడ్స్ని కూడా అతికించుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ అతికించుకున్న తర్వాత పైన గ్లూ అప్లై చేసుకొని మరొక కప్పుని ఇలా రివర్స్లో అతికించుకోవాలి. ఇప్పుడు దీన్ని కలర్ చేసుకోవడానికి నేను ఇక్కడ గోల్డ్ కలర్ స్ప్రే పెయింట్ వాడుతున్నానండి. మీ దగ్గర ఇది లేనట్లయితే నార్మల్ గోల్డ్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా డ్రై అయిన తర్వాత ఇలా మొత్తం అంతా షైనింగ్ వస్తుంది. ఇప్పుడు దీనిపైన టీ లైట్ క్యాండిల్ కానీ లేదంటే బ్యాటరీతో ఆపరేట్ అయ్యే క్యాండిల్స్ ఉంటాయి కదా, వాటిని కానీ ఉంచుకొని మనం డెకరేట్ చేసుకోవచ్చు. అయితే నేను ఎలా డెకరేట్ చేశానో చివరిలో చూపిస్తాను. అయితే ఇప్పుడు సెకండ్ ఐడియా చూసేయండి. సెకండ్ ఐడియా కోసం చిన్న కార్డ్బోర్డ్ పీసెస్ని తీసుకున్నానండి. తీసుకొని ఒక బ్యాంగిల్ని ఉంచుకొని ఇలా సర్కిల్ గీసుకున్నాను. ఇప్పుడు రెండింటిని కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు వీటిని పక్కన ఉంచేయండి. ఇప్పుడు మనం ఇంట్లో వాడలేని బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, ఇటువంటివి గోల్డ్ కలర్వి. ఇవి నేను వాడట్లేదు, వంగిపోయాయి చాలా వరకు. వీటి షైనింగ్ కూడా పోయాయి అన్నమాట, అందుకని నేను ఇప్పుడు యూజ్ చేయట్లేదు. ఇప్పుడు వీటిని కొంచెం వంచుకొని ఇలా ఒకదాంట్లోంచి ఒకటి తీసుకురావాలి. ఇలా మూడింటిని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా తయారు చేసుకోండి. ఇలా మీకు ఎన్ని కావలిస్తే అన్ని బ్యాంగిల్స్ తీసుకొని తయారు చేసుకోవచ్చు. ఇలా డిజైన్స్ ఉన్నవే కాకుండా ప్లెయిన్గా ఉంటాయి కదా లైన్స్ లాగా, అటువంటి బ్యాంగిల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా అన్నమాట. అదేవిధంగా నేను మరొకటి కూడా తయారు చేసుకున్నాను. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ కార్డ్బోర్డ్స్కి కలర్ చేసుకుందామండి. నేను ఇక్కడ గోల్డ్ కలర్ వేసుకున్నాను. బ్యాంగిల్స్ కూడా మ్యాచ్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ని ఇలా కార్డ్బోర్డ్ పైన అతికించేసుకోవాలి. ఇలా గ్లూగన్తో కానీ లేదంటే వాల్పుట్టి ఉంటుంది కదా, దాంతో కూడా మీరు ఇలా అతికించేసుకోవచ్చు. ఇలా రెండిటికి అతికించేసుకోవాలి. ఇప్పుడు ఇందులో క్యాండిల్స్ పెట్టి డెకరేట్ చేసుకోవడమే. ఇక్కడ బ్యాంగిల్స్ అనేవి పెద్దవాళ్ళ సైజులో తీసుకోవాలండి, అప్పుడే మనకి లోపలికి క్యాండిల్ అనేది వెళ్తుంది. ఇలా క్యాండిల్స్ని లోపల పెట్టేసుకొని డెకరేట్ చేసుకోవడమే. అయితే వీటి ఫైనల్ లుక్ ఎలా ఉందో మీరే చూసేయండి.